వినాయకుడి గుడికి కదా వెళ్ళాలి. అవునయ్యా, నాకు ప్రతి శుక్రవారం వినాయకుడి గుడికి వెళ్ళడం అలవాటని నీకు తెలుసు కదా. అది కాదమ్మా, ఇప్పుడు మీకు ప్రసవ సమయం. ఒకే ఉరుములు మెరుపులు మయంగా ఉంది. ఈ సమయంలో వెళ్ళాలమ్మా. తుఫాన్ వచ్చినా పిడుగులు పడినా నేను గుడికి వెళ్ళడం మాత్రం ఆపనయ్యా. పద. సుందరం, ఎందుకు బండి ఆపేశావు? బండి మీద ప్రాబ్లం ఉన్నట్టుంది, చూస్తాను మేడం. సుందరం, నువ్వు కార్ రిపేర్ చేసి అక్కడికి తీసుకురా. గుడి మూసేసే వేళవుతుంది, నేను వెళ్తాను. అలాగేనమ్మా. దేవుని వారసుడు జన్మించాడు. దుర్మార్గుల్ని వధించడానికి ఒక తల్లి కడుపున ఉద్భవించాడు. అధర్మం నశించడానికి, ధర్మం వర్ధిల్లటానికి ఆ భగవంతుడు చేసిన లీలే కదా ఇది. స్వామి, నేను కన్న మొదటి బిడ్డ వీడు. నా బాబుకి మీరే పేరు పెట్టాలి. నాగరాజు. మీ ఆశీర్వాదం స్వామి. స్వామి, ఎన్నడూ మీ ముఖంలో తొట్టుపాటు చూసింది లేదు. కానీ ఆ పసివాణ్ణి చూసి కలవరపడ్డానికి కారణం ఉంది నాయన. నేను నామకరణం చేశానే, ఆ పసివాడు ముగ్గురిని చంపబోతున్నాడు. వారిలో ఒకడు ఆ పసివాడి తండ్రి. ఆశీర్వదించడానికే నా దగ్గర నుంచి నువ్వు పిల్లాన్ని తీసుకుని వచ్చావా? నేను ఏమిటో ఏమోనని భయపడిపోయాను. నువ్వు సరైన తెనాలిరాములా ఉన్నావే. అరే, నన్నెందుకు వెళ్ళనివ్వడం లేదు? నువ్వు నాతో వస్తానంటావా? అయ్యో పాపం, నిన్ను గమనించే వాళ్ళు ఎవ్వరూ లేరనుకుంటాను. ఈ విఘ్నేశ్వర భక్తురాల్ని నేనున్నాను, నువ్వురా మా ఇంటికి. విష్ణుమూర్తి అవతార కథల గురించి విన్నవారికి జయ విజయులు శాప వృత్తాంతం గుర్తుండే ఉంటుంది. జయ విజయులు ఇరువురు విష్ణుమూర్తి ద్వారపాలకులు. కొందరు మహర్షులను వైకుంఠంలోనికి రానివ్వకుండా అడ్డుపడినందుకు శిక్షగా వారు రాక్షసులుగా భూలోకం మీద జన్మించాలన్న శాపాన్ని
పొందడము. వారిని సంహరించేందుకు విష్ణుమూర్తి నరసింహునిగా, రామునిగా, కృష్ణునిగా అవతారాలు దాల్చడం తెలిసిందే. ఇంతకీ ఆ జయ విజయులకు శాప